వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యావాహిని ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తపల్లి మరియు అనుబంధ పాఠశాలలు కలిసి సామూహిక ప్రచారం చేయడం జరిగింది. ఈ సామూహిక ప్రచార కార్యక్రమాన్ని కొత్తపల్లి మండల విద్యాధికారి తుమ్మ ఆనందం ప్రారంభించగా పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు పద్మశ్రీ, ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రచారం చేస్తూ కొత్తపల్లిలో వాడవాడలా తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తుమ్మ ఆనందం మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరారు. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండలంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఎస్ఎస్సిలో 16 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని, పాఠశాల అత్యుత్తమ వనరులను కలిగి ఉన్నదని, కావున ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని చాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కొత్తపల్లి మండలంలో 6 నుంచి 19 వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి హై స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి, పిఎస్ కొత్తపల్లి తెలుగు మీడియం, పిఎస్ కొత్తపల్లి ఉర్దూ మీడియం, రెడ్డిరామపల్లి. సో మనకు కొత్తపల్లి మండలంలో 30 పాఠశాలలు ఉన్నట్టయితే 6 హై స్కూల్స్ ఉన్నాయి. హై స్కూళ్ళలో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న హై స్కూల్ ఏదంటే కొత్తపల్లి జెడ్పీఎస్ఎస్ గర్ల్స్ కొత్తపల్లి. 333 మందితోని లాస్ట్ విద్యా సంవత్సరం అత్యధికంగా ఎన్రోల్మెంట్ ఉన్నది. అత్యధికంగా ఎన్రోల్మెంటే కాకుండా 100% రిజల్ట్స్తో పాటు వాళ్ళ దగ్గర హైయెస్ట్ మార్క్స్ కూడా ఎస్ఎస్సిలో 551 మార్కులతోని మండలంలో టాపర్స్గా రావడం జరిగింది. 16 మంది విద్యార్థులకు 500 పైన మార్కులు రావడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లలో 4 విద్యార్థులు కొత్తపల్లి హై స్కూల్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. అన్ని రకాలుగా కొత్తపల్లి అంటే సంఖ్యాపరంగా కాకుండా క్వాలిటీ పరంగా కూడా కొత్తపల్లి మండలంలోనే ముందంజ ఉంది. ఈ సంవత్సరం వాళ్ళు దాదాపు 375 ఎన్రోల్మెంట్ టార్గెట్ పెట్టుకొని ఇంటింటికి ఎన్రోల్మెంట్ కొరకు తిరుగుతున్నారు. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కొత్తపల్లి స్కూల్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట ప్రోగ్రాంలో భాగంగా 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ బడిపాట ప్రోగ్రాం జరుగుతుంది. సో మా పాఠశాల విషయానికి వచ్చినట్లయితే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాల మా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కొత్తపల్లి. అలానే 10వ తరగతిలో కూడా 16 మంది 500 మార్కులకు పైగా వచ్చింది. ఇంతేకాకుండా మేధా టెస్టులో ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యి హైదరాబాద్ లో కార్పొరేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అలానే సదిష ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా వాళ్ళు 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ కరీంనగర్ లో కార్పొరేటెడ్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది ఆ పిల్లల 3కి కూడా. ఎన్ఎంఎంఎస్ లో 4 పిల్లలు సెలెక్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ వాళ్ళకు 12,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలా అంతేకాకుండా మా స్కూల్ నుండి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా ఐఐటి కోచింగ్ అనేది ఇస్తున్నాము. సో ఈ సంవత్సరం మేము 375 టార్గెట్ పెట్టుకొని మండలంలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలగా పేరు తెచ్చుకోవాలని, అంతేకాకుండా నెక్స్ట్ 10th క్లాస్ లో కూడా 100% రిజల్ట్ తో పాటు ఇంకా ఎక్కువ మంది 550 ఎబో మార్కులు తేవడానికి మేము మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తామని దీని ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలా అంతేకాకుండా టెట్ ఎగ్జామ్ లో కూడా మా పిల్లలు సెలెక్ట్ అయ్యారు. దాంతో వాళ్ళు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళారు. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. మా పాఠశాలలో కూడా ఇంగ్లీష్ దాదాపు మాక్సిమం కూడా మాట్లాడి ఇంగ్లీష్ మీడియంలోనే పాఠశాల మొత్తం చెప్తున్నాం మేము. అంతేకాకుండా ఆల్ఫోర్స్ లో జరిగినటువంటి దాంట్లో కూడా మా పిల్లలు సెలెక్ట్ అయ్యానని అనడానికి నేను గర్విస్తున్నాను. మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి 2024-25 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి పరీక్షలో ప్రభంజనం సృష్టించినటువంటి మా పాఠశాల విద్యార్థుల యొక్క అక్కడ బ్యానర్ మీద కనబడతా ఉంది. అద్భుతమైన ఫలితాలు సాధించి ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు ఛాలెంజ్ విసురుతున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వ పాఠశాలల నుంచి అందిస్తున్నటువంటి సదుపాయాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉచిత విద్యా బోధన, రుచికరమైన భోజనంతో పాటు ఎన్సిసి శిక్షణ కార్యక్రమము, 2 జతల స్కూల్ యూనిఫారంలు, అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులచే విద్యా బోధన,
విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయము, బాలికలకు ఆత్మరక్షణ కొరకు కరాటేలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయము, శారీరక విద్య, ఒత్తిడి లేని విద్య, పిఎం శ్రీ పథకంలో ఎంపికైనటువంటి పాఠశాలగా మన దేశంలోనే అత్యున్నత పాఠశాలలో మా పాఠశాల కూడా గుర్తింపు రావడం అనేది మా విద్యార్థులకు, మా ఉపాధ్యాయులకు ఒక గర్వించదగ్గ విషయము. ఈ గ్రామానికే ఇది ఒక తలమానికంగా చెప్పుకుంటున్నాము. సువిశాలమైనటువంటి క్రీడా ప్రాంగణము, ప్రత్యేకమైనటువంటి స్టడీ క్లాసులతో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఐఐటి, జేఈ మెయిన్స్, మేధా, ఒలింపియాడ్, ఎన్ఎంఎంఎస్ వంటి పోటీ పరీక్షలతో డ్రాయింగ్, క్రాఫ్ట్, స్టిచ్చింగ్ మరియు కంప్యూటర్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేటువంటి పాఠశాలగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాల మా చుట్టూ ఉన్నటువంటి పాఠశాలకు ధీటుగా మా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు బడిబాటలో భాగంగా మరి ప్రతి గ్రామం లోపల మరి ఇక్కడ మేము ప్రచారం చేసుకుంటూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి అనవసరంగా మీ ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకోకండి, ప్రభుత్వ పాఠశాలలో అంతకంటే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని గుర్తిస్తూ మమ్మల్ని నమ్మి మరి మాకు విద్యార్థులను పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు సదా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క మరి విద్యా విలువలను గుర్తించి ఉపాధ్యాయులకు మరియు మా విద్యార్థులకు అందరికీ కూడా సమున్నతమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాకు హర్షించదగ్గ విషయము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో, తల్లిదండ్రుల్లో చైతన్యాన్ని నిలుపుతుందని సగర్వంగా చెప్పుకుంటూ మరి ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో అత్యధిక విద్యార్థులను చేర్పించడంలో ఈ ప్రచారం మాకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. దీనివల్ల మాకు మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.